ఏం సంగతి? ఆంధ్ర ఏమైపోతుందంట? ఏంది ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఏంది ఇట్లా ఇచ్చాడంటే ప్రశాంత్ కిషోర్ సర్వే మళ్ళీ రివర్స్ ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. అయ్యో ఎందుకని జరిగిందట? నేను ఎందుకు జరిగిందట? ఎందుకో తెలీదా? ఇది ప్రశాంత్ కిషోర్ సర్వే ఏంది మారింది? ఎందుకు మారింది అన్న? అదే తెలియలేదే. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, నా అంచనా తప్పేటట్టుంది అన్నాడు. ఎందుకంట ఏమో మరి ఎందుకు చేసింటాడు అలాగా? ఎందుకు చేసింటాడు అలాగా? అదే తెలియలేదే. మళ్ళీ గుద్దుకొని వస్తారు కదా వీళ్ళందరూ. అవును, గుద్దుకొని వస్తున్నారు రెడీ. మళ్ళీ వీళ్ళ పక్క డబ్బులు తీసుకున్నాడు అంటారేమో. అంతేగా, అంతే. ఏందంటే ప్రశాంత్ కిషోర్ సర్వే ఇప్పుడు ఆయన పర్సనల్ గా ఒక టీం పెట్టుకొని దాంతో మెయింటైన్ చేస్తారు. ఇది వేరా? అవును, అదే అర్థం కావట్లేదు నాకు ఏమైందని మధ్యలో. ఇంత లోపల ఏం జరిగింది? ఏదో జరుగుంటుందేమో. ఏదో జరుగుంటుందేమో. ఏదో జరుగుంటుందేమో. అది ఏం జరిగిందో తెలియలేదే. ఏం జరుగుండొచ్చు అనుకుంటున్నావు? ఏమో మరి అర్థం కావట్లేదు నాకే. కారణం ఏమై ఉండొచ్చు? ఏం జరిగిందో మరి, ఏ రివర్స్ అయిందో. ఐపాక్ టీమ్ వాళ్ళు కలిసి ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎందుకు జరిగిందో నాకు అర్థం. ఎందుకు అంటారేమో ఎందుకు వచ్చింది, నా సర్వే పూర్తిగా పోతుందని తెలుసుకొని రివర్స్ ఇచ్చాడు. అప్పుడేమో డబ్బులు తీసుకొని ఇచ్చాడు, ఇప్పుడేమో నిజంగా ఇచ్చాడని క్రెడిబిలిటీ పోతుందని. ఇప్పుడు నిన్న కూడా మహావంశి ఏమంటాడంటే కొన్ని సర్వేలు వాళ్ళు కూడా వస్తాయని అంటున్నారు, మనం కొట్టిపడేయడానికి లేదు అని అంటాడు. వాళ్ళకి పైకి అంత చేయించుకున్నా కానీ లేకపోతే చూపించినా కానీ లోపల వాళ్ళకి అనుమానం ఉంది ఆ టీంకి. అవును, ఇది ఎక్కడ ఇప్పుడు క్రెడిబిలిటీ గేమ్ కదా ఇది. నువ్వు అవునన్నా కాదన్నా ప్రశాంత్ కిషోర్ అనేవాడు రేపటి రోజున బౌల్ కప్ పడ్డాడంటే వాడి కెరీరే దాదాపు చరమాంకంలో పడుతుంది. అవును, ఆ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అదే ఎందుకని అట్లని? అదే సేఫ్ గేమ్. ఎన్ని సీట్లు వస్తాయంటాడు? అయ్యేం చెప్పలా. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, అంచనా తప్పు జరిగేటట్లా ఉంది అని అంటున్నాడు. ఏంటి కీ పాయింట్ ఏం చెప్పాడు దానికి? ఈ పాయింట్ అంటే ప్రభుత్వ పథకాలు అందరికీ అందినట్టు ఉన్నాయి, అందినందు కారణంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అది అలా ఇచ్చాడు. ఎన్డీటీవీలో చెప్పాడు. ఆరామస్తా అని చెప్పినా అదే చెప్పాడు రా. ప్రభుత్వ పథకాలు అని ఆరామస్తా అని చెప్పినా అదే చెప్తాడు. ఏమని? ప్రభుత్వ పథకాలు అనేవి సామాజిక న్యాయం అనేది బాగా పనిచేస్తుంది. ఆరామస్తా అదే చెప్పాడు. ప్రభుత్వ పథకాలు సామాజిక న్యాయం అదే పని చేయొచ్చు కాబట్టి మనం తక్కువ అంచనా వీలు లేదు అనేది కదా చెప్పింది. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు పెట్టుకొని ఆంధ్ర గురించి ఏం చెప్పాడు చూడు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఏం చేశారు? చేశారు, అదేలే ఆపారు ఆ వాయిస్. అవును, అది కూడా డౌటే తెలుసా నీకు? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డౌటే కానీ బయట పడట్లా వాళ్ళు. అవునవును, వాళ్ళది ఫస్ట్ నుంచి ట్రిక్ టెక్నికే అదిరా. అదంతా ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించే మ్యాక్స్వెల్ పోరాటం లాంటిది అది.
వాళ్ళంతా సామాన్యమైన వాళ్ళు కాదు వాళ్ళు. అదే ఊపుతో తెచ్చేస్తారు, చిన్న విషయాలతో ట్రిక్కులతో టెక్నికల్తో కొట్టేస్తారు. అదే కాకపోతే అవన్నీ జనానికి అర్థమైపోయినాయి. అదే ఇప్పుడు వాళ్ళకి ఎదురైన ప్రధానమైన అడ్డంకి. వాళ్ళు ఏం సామాన్యులు ఏం కాదు, తక్కువైన వాళ్ళు కాదు. సరే సంగతి ఎక్కడున్నారా? అయితే ఆ విధంగా ప్రశాంత్ కిషోర్ జలకిచ్చాడా కూటమికి? జలకిచ్చాడు. సచిన్ కూడా ఎందుకని ఇట్లా జరుగుతున్న పాపం కూటమికి అన్ని ఎదురు దెబ్బలే కదా. అవును, అక్కడేమో హోటల్స్ మొత్తం బుక్ అయిపోయినాయంట వైజాగ్ లో. అదొగ్గోల అదొగ్గోల. ఒక్క హోటల్ కూడా ఖాళీ లేదంట తెలుసా. 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు హోటల్స్ లేవు. ఐపీఎల్ అదే అదే ఏంటి భోజనం చేశారా? భోజనానికి దిగాము. ఏమంటున్నాడు అంటే సర్వేలన్నీ, అదే నేను చెప్పాను కదా నీకు, సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి వైసీపీకి. ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో, మార్పు ఎలానే జరగచ్చు, వైసీపీనే ముందంజలో ఉండొచ్చు అంటున్నాడు. ఉండొచ్చు అనేసి కొట్టేశాడు. బ్యాలెన్స్ చేశాడు. వాడు కొట్టలే అంటే వాడే పైన ఏమని అది సర్వేలన్నీ కాదనుకున్నాడంట. సర్వేలన్నీ అయ్యే పని కాదు అనుకుంటా కదా అనుకున్నాడంట. కానీ సర్వేలే నిజం చెప్తున్నాయని ఊహిస్తున్నాడంట. సర్వేలే నిజం చెప్తున్నాయని మళ్ళీ జరుగుతుంది, నేను నిజం చెప్తున్నానని అనుకుంటున్నాడట. సర్వేలే నిజం చెప్తున్నాయి, జరిగే అవకాశం ఉందని మళ్ళీ తిరిగి రివర్స్ లో అనుకుంటున్నాడు. రివర్స్ లో అనుకుంటున్నాడు. మరి ఎందుకు అట్లా ఇది డిలే అయిపోయింది వాడికి కూడా. అంటే వాడికి ఒక ఈ మన క్రెడిట్ పోతుందని ఒక మనసులో వాడికి ఏర్పడిపోయింది. వాడు ఐపాక్ టీమ్ తో వాళ్ళందరితో కొంతమందితో విచారణ చేస్తున్నాడు వాడు కూడా. ఇవన్నీ ఎందుకు ఇచ్చిన తలలే అని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం ఏదైనా పొరపాటు చెప్తే తీసుకోవడం. అదే ఇప్పుడు దెబ్బ అయితే ఆ దెబ్బని తీసుకొని తిరిగి బ్యాలెన్స్ చేసుకోవడం. అది రేపు ఏదైనా తేడా వచ్చింది అనుకో. అవును అవును అవునా, ఒక్కడు కూడా పోయినసారి పర్ఫెక్ట్ గా చెప్పారయ్యా. కాంగ్రెస్ పార్టీని పర్ఫెక్ట్ గా చెప్పారు, ఇంకొక పార్టీని అప్పుడు తెలుగుదేశం పార్టీని పర్ఫెక్ట్ గా చెప్పారు, మళ్ళీ తిరిగి వైసీపీలో అధికారం వచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇవన్నీ పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి కదా. మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడని పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. ఎందుకు పర్ఫెక్ట్ గా ఒక మాట మీద ఉండలేకపోతున్నారు ఎవరైనా కూడా? చంద్రబాబు నాయుడు గంభీరంగా ఒక ఎందుకని స్టేట్మెంట్ థర్డ్ పార్టీలన్నీ నీకు ముందే చెప్పేసినాయి అన్ని సర్వేలు. కానీ అక్కడ వీల్డ్ ట్యాంపరింగ్ తో జరిగిన ఉన్నాయి చూసావా, ఇవే. లాగడపాటి సర్వే రాలేదు మొత్తానికి. వాడు పోయినసారి ఎగిరిపోయాడు కదా. ఎగిరిపోవడంతో వాడు ఏం చేశాడంటే, పోయినసారి అయిపోయింది కదా, పడిపోయాడు కదా, ఇంక నుంచి నేను ఇలాంటివి చేయను చెప్పను అనేసాడు. పోయినసారి వాడికి పడింది దిమ్మ తిరిగింది. బాబు ఎంత అది భూ పార్టీ
అయితే ఓవరాల్ గా ప్రశాంత్ కిషోర్ చేతులు ఎత్తేసారు. టీడీపీకి ఉన్న ఆ హోప్ కూడా ఎగిరిపోయింది. లాస్ట్ కి వీళ్ళ వాళ్ళే ఏం చేస్తున్నారంటే అటువైపు హైప్ వచ్చేటట్టుగా ఇది కూర్చొని నాకు తెలిసి మహావంశి ఫస్ట్ ఇచ్చాడు ఇది ఏమని అక్కడ హోటల్ నిండిపోయాయని వైసీపీ వాళ్ళ దీనికి ఆ కూటమికి బలాన్ని ఇచ్చాడు కదా. లాస్ట్ ఈ మహావంశి కూడా కొన్ని రోజులు పోతే మార్చేస్తాడేమో, ప్లేట్ ఫిరాయించి దీనిలోకి వచ్చేస్తాడేమో, వైసీపీలోకి వచ్చేస్తాడేమో. వాడికి సిగ్గొచ్చారు, వాడికి సిగ్గొచ్చారు లేదు. లేదు. అవును, వీళ్ళు ఇప్పుడు లోకేష్ కానీ మిగతా నాయకులు కొంచెం ఏదో హడావుడి చేస్తుంటా, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎందుకు ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకున్నారు, మనమే అధికారంలోకి వస్తాము అని. అదే మనోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు స్టేట్మెంట్ ఏమని, నేను మళ్ళీ మనమే కాసుకోండి మనమే వచ్చేదని చెప్పేసాడు. ఇట్లా కేటీఆర్ కూడా డౌట్ గా చెప్పాడు, డౌట్ గా ఆ మాత్రం అనలేకపోతున్నాడు, ఆ మాత్రం కూడా అనలేకపోతున్నాడు. కేటీఆర్ అన్న ధైర్యంగా వచ్చి లోపల మనసులో బాధ ఉన్నా చెప్పాడు వచ్చి బయటికి. ఇప్పుడు వాళ్ళ విదేశీ యాత్రలో ఎక్కడ ఉన్నట్టున్నారు. విదేశీ యాత్రలో ఉన్నట్టున్నారేమో అక్కడ. అవును. అవి కూడా బెంగళూరులో కూడా కొంత అసలు తెలుగు మాటకు వస్తే ఏంది దీనికి ముందే వెళ్ళిపోయాడు కదా, ఏది అది వాళ్ళ నాన్న అరెస్ట్ వీడు అయిన వెంటనే ఫారెన్ టూర్కి వెళ్ళిపోయాడు అని టాక్ వచ్చింది. అవును. అవును, లోకేష్ వెళ్ళిపోయాడు కదా, ఆయన అరెస్ట్ అయిన లోకేష్ వెళ్ళిపోయాడు ఫారెన్ టూర్. మొత్తం టోటల్ ప్రశాంత్ కిషోర్ డైనమా పడింది, యూటర్న్ తీసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ యూటర్న్ ఎందుకన్నాడు యూటర్న్ అంటే సేఫ్టీ రా. ఇప్పుడు క్రెడిట్ గేమ్ ఇదంతా ఎందుకు అంటే మనం ఏం చెప్తాము, క్రెడిట్ అంతా ఎట్టుంటది, క్రెడిట్ గేమ్. ఇప్పుడు రేపు క్రెడిబిలిటీ దొబ్బెట్టుకోవడమాగా. ఇప్పుడు ఆయన చెప్పాడు లగడపాటి కరెక్ట్ గా చెప్పాడు, రాలేదు వదిలేసాడు. ఇంకా వాడు వదిలేయాల్సింది ఇది కూడా, ప్రశాంత్ కిషోర్ కూడా రాలేదనుకో వదిలేయాల్సింది ప్రశాంత్ కిషోర్ కూడా. ఇంక నా వల్ల కాదు, వాళ్ళు కూడా సర్వేలు ఇచ్చారు కదా ప్రశాంత్ కిషోర్ సర్వే. ఇప్పుడు మెయిన్ సర్వే, ఇప్పుడు సర్వే ఎప్పుడు వస్తుంది, 1వ తారీఖు వస్తుందా? ఎగ్జిట్ పోల్ అన్ని అయిపోయిన తర్వాత కదా వచ్చేదాన్నే కదా ఎగ్జిట్ పోల్ అనేది. ఇప్పుడు అవుతున్నాయి కదా. అవును, ఈ రోజు అవుతున్నాయి, ఈ రోజు ఒకటి కొన్ని అవుతున్నాయి, రేపు 1వ తారీఖు అంతా అవుతాయి మొత్తం. 1వ తారీఖు సాయంత్రానికి అన్ని 5 గంటలకంతా మొత్తం అయిపోతాయి. అంటే 3వ తారీఖు ఎలక్షన్ ఫైనల్ గా, 2వ తారీఖు 2వ తారీఖు ఫైనల్ ఎలక్షన్ ఉందబ్బా. 2 ఫైనల్ ఎలక్షన్ అయిన తర్వాత 4 కౌంటింగ్ కదా. 31 ఎలక్షన్, ఎలక్షన్ లాస్ట్ ఫైనల్ ఎలక్షన్ 31. అది అయిపోయిన వెంటనే మిగతా అప్పట్లో అది 1వ తారీఖు అన్నాడు. 1వ తారీఖు ఈవినింగ్ కి ఎలక్షన్ అయిపోద్ది నాకు అది. ఫోటోదే వచ్చేస్తాయి నాది. ఇంకేం సంగతే చెప్పాలి నువ్వే. సరే అయితే ఎక్కడున్నారా? ఇక్కడ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, హైదరాబాద్. ఏ ఊరండి ఇది? ఇది బుదేరా సార్. బుదేరా అంటే ఏ జిల్లా? జహీరాబాద్. హైదరాబాద్కి ఎక్కడి నుంచి కట్ అవుతుంది? గాన్గాపూర్ నారాయణరావు. ఎక్కడి నుంచి అండి? గాన్గాపూర్.
ఇలా వెళ్ళిపోద్దిరా, డాటా పోద్ది, ఎక్కడో కట్ అవుద్ది వద్దురా. మొత్తానికి అయితే ఇటువైపే సంగారెడ్డి వైపు జహీరాబాద్ దాటిపోవాలి. అది ఎక్కడ? జహీరాబాద్ దాటిపోవాలి. జహీరాబాద్ దాటిపోవాలి. మహబూబ్ నగర్ దాకా పోవాలా? మహబూబ్ నగర్ అట్టుంటదిరా నాయన, మీరంతా ఏందో మహబూబ్ నగర్ ఎట్టుంటది అనుకున్నావు నువ్వు? బెంగళూరు రూటే. ఇదేమో బొంబాయి రూటు, ఇది జహీరాబాద్. ఓకే ఓకే. కర్ణాటక హైదరాబాద్ కి చివర ఇది, అట్లా ముంబైకి అట్లా.